దేవుడు అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ మేలు చేస్తాడు, కానీ కొంతమంది మాత్రమే కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలవారికి దేవుడు ఇంకా కృప చూపెడతాడు, ఇంకా ఇంకా కృప చూపెడతాడు. ఎందుకంటే కొద్దిలో మనము నమ్మకంగా ఉంటే ఎక్కువైన వాటి మీద కూడా దేవుడు మనల్ని నియమిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది దేవుని సన్నిధిలో తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ఆ సమస్యలు పోయిన తర్వాత ఆ తీర్మానాలు కూడా మర్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ హన్నాను చూసినట్లయితే హన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంది. దేవుడు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో ఆమె వివరిస్తూ ఉంది. దేవుని వలన ఆమె సంతోషాన్ని పొందుకుంది, మహాబలాన్ని కూడా పొందుకుంది. ఏంటి మహాబలం అంటే? ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాం, కానీ సంతానం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. వివాహమైన వాళ్ళకి సంతానం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. వెంటనే సంతానం కలిగే వాళ్ళకి ఆ కష్టం తెలియదేమో, కానీ చాలా కాలం సంతానం లేకపోతే మాత్రం దాని అవసరత ఎంతో లేని వాళ్ళకి బాగా అర్థమైంది. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఒక చిన్న ప్రార్థన, చక్కని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. హన్నా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయిచూ ఏడుస్తూ ఉందట. చూసారా? ఆమె ఏ పాపం చేయలేదు, ఏ లోపం ఆమెలో లేదు. ఆమె కృంగిపోవటానికి, బహుగా దుఃఖాక్రాంతురాలు అవటానికి, ఆమె ఏడవటానికి పరిస్థితి ఏంటంటే ఆమెకు సంతానం లేదు. దేవుని సన్నిధికి, సిలోహు దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఎలా ఏడుస్తుంది అంటే పెద్ద పెద్దగా ఏడవట్లా, పెద్ద పెద్దగా ప్రార్థన చేయట్లా. తన మనసులో తన మనవిని, తన గోడుని దేవుని సన్నిధిలో వెల్లడి చేస్తూ ఉంది. ప్రభువా, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఆమె బహుగా ఏడుస్తూ ఇలాగున ప్రార్థన చేసింది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆమె నోరు తెరవంగానే దేవుని స్తుతిస్తూ ఉంది. మనం కూడా ప్రార్థనకు ముందు దేవుని స్తుతించాలి.